మాటలు రావట్లే. ఇందాక ఫేస్బుక్లో మా జర్నలిస్ట్ మిత్రులు షేర్ చేస్తే నేను ఏదైనా లైట్ తీసుకున్నా. తీరా అఫీషియల్గానే మా జర్నలిస్టులు వచ్చేసి నాకు పెట్టి, మీరు ఇది టచ్ చేయాలి, మీరైతే కొంచెం పిల్లలకి అర్థమయ్యేలా చెప్తారు, పెద్దవాళ్ళకి వచ్చేసి అరే మన పిల్లలు రా బాబు అని చెప్పేసి ఎలా జాగ్రత్తగా ఉండాలి ఏంటో చెప్తారు, చెప్పండి అన్నారు. సరే ఇంత ఇది అడుగుతున్నప్పుడు చెప్పక తప్పదు, వీడియో ఇవ్వాలి అని చెప్పేసి ఇస్తున్నాను. ఏమండి, మన పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, ఎవరితో క్లోజ్గా ఉంటున్నారు, అండ్ డైలీ వాళ్ళ ఇంటికి వచ్చాక ఏం చేస్తున్నారు, వాళ్ళు రూమ్లో ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు, బయటకు వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నారు, కనీసం గమనించవద్దా అండి? పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేశామా, వాళ్ళకి నచ్చిన బుక్స్ కొని పెట్టామా, నచ్చిన యూనిఫామ్స్ ఇచ్చామా, అందరిలో కొంచెం గొప్పగా ఉండేలాగా చూపిస్తున్నామా? ఇంతేనా? ఎన్నిసార్లు చెప్పానండి, చదువుతున్న పిల్లలని అబ్జర్వ్ చేయండి, మంచి చెడు అడగండి, ఇంటికి వచ్చాక ఏం చేశారని అడగండి. విజయవాడలో కృష్ణలాంక ఆ పిల్లోడు 13 సంవత్సరాలు చదువుతుంది 8వ తరగతి, ఆ అమ్మాయి 14 సంవత్సరాలు చదువుతుంది 9వ తరగతి. వీళ్ళకి 2 సంవత్సరాలుగా పరిచయం. అంటే ఆ పిల్లడు 6లో ఉన్నప్పుడు ఈ అమ్మాయి 7వ తరగతి, అప్పటి నుంచి వాళ్ళిద్దరికి పరిచయం. ఈ పరిచయాన్ని ఆ పిల్లలు యాక్చువల్ చాలా కోపం వచ్చింది, కానీ బట్ అమాయకులు కాబట్టి నేనేం అనలేకపోతున్నాను. సో ఆ పిల్లలు పాపం వాళ్ళ మధ్య ఉన్నటువంటి స్నేహాన్ని ప్రేమ అనుకున్నారు. ఆ ప్రేమ అనుకొని ఇంకేం చేశారు, వాళ్ళ వయసు 13, 14 సంవత్సరాలు మనిషి మర్చిపోయి ఇంటి నుంచి డబ్బులు తీసుకుని కనుక ఊరు కాని ఊరు, అది కూడా ఎక్కడ, భాగ్యనగరం, ఎవరైనా బ్రతికేయచ్చు. అక్కడ సినిమాలో చూపిస్తారు కదా, ఎవరైనా సరే పొట్ట చేతి పట్టుకుని హైదరాబాద్ వస్తారు, వాడు బతికేయచ్చు. సినిమాల ఎఫెక్ట్. ఇక మొన్న 26వ తారీఖు రాజ్యాంగ దినోత్సవం. మాకు అసెంబ్లీలో పిల్లలంతానేమో ఎమ్మెల్యేలుగా ఈ దేశ ప్రగతి కోసం అక్కడ వాళ్ళేమో ఒక రకం మాకు అసెంబ్లీ నిర్వహిస్తూ ఉంటే, ఇక్కడ ఈ పిల్లోడి బర్త్డే ఆ రోజు ఆల్రెడీ పక్క స్కెచ్ చేసుకున్నారు. ఆ పిల్లోడు అమ్మా నాన్న ఇంట్లో లేరు. అంటే ఐఎమ్ షూర్ వాళ్ళిద్దరూ ఏదో చిన్నపాటి జాబ్ చేసుకున్న వాళ్ళు అయి ఉండాలా, ఏదైనా కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళు అయి ఉండాలా, రోజువారీ కూలీలన్నా అయి ఉండాలి. సరే వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళేంటి పిల్లలు బాగా చదువుకుంటున్నారు కదా అని పాపం ఉదయాన్నే ఆ పిల్లడు బర్త్డే కోసం చెప్పేసి మీరు డబ్బులు గ్యాదర్ చేశారు, ఇంట్లో ఖర్చు కోసం చెప్పేసి డబ్బులు పెట్టుకుని తెలియదు, డబ్బులు ఒక చోట పెట్టుకున్నారు 10,000 రూపాయలు. అది పిల్లోడు చూశాడు. తర్వాత వాళ్ళ నాన్న పనికి వెళ్తూ, వాళ్ళ నాన్న జాబ్కి వెళ్తూ, సో వాళ్ళ నాన్న నిజంగా తెలియదు, వాళ్ళ నాన్న ఫోన్ అయితే ఇంట్లో ఉంది. ఈ పిల్లోడు ముందు వాళ్ళ నాన్న ఫోన్ తీసుకుని ఉంటే వాళ్ళ నాన్న బయటికి వెళ్ళడు, అంటే ఆ ఫోన్ ఇంట్లోనే పెట్టేళ్ళారు. సో ఇంట్లోనే ఉంది. రైట్. ఆ అమ్మాయి ఉదయాన్నే స్కూల్కి వెళ్తుందని చెప్పేసి ఉదయం 8:30కి బయలుదేరి ఈ పిల్లోడు ఇంటికి వచ్చింది. అప్పటికే ఈ పిల్లోడు వాళ్ళ అమ్మ నాన్న లేరు, బయటికి వెళ్ళారు. ఇక ఆ పిల్లోడు కేక్ తెచ్చుకొని కట్ చేసుకున్నారు. సరే నువ్వు ఇంట్లో ఉండు, నేను స్కూల్కి వెళ్ళి చాక్లెట్ ఇస్తాను, నా బర్త్డే కదని చెప్పి స్కూల్కి వెళ్ళి చాక్లెట్ ఇచ్చేసి వచ్చాడు. ఆ తర్వాత ఇక ఆ అమ్మాయితో మొత్తం స్కెచ్ అంటే ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇక ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళింది. ఆ పిల్లల ఇంట్లో ఏంటి, పాప స్కూల్కి వెళ్ళింది వచ్చింది. ఈ పిల్లల ఇంట్లో ఏంటి, ఈరోజు బర్త్డే కదా, వాడికి చక్కగా కేకు చాక్లెట్ కొనిపించా కదా, చక్కగా స్కూల్లో ఇచ్చేసి ఉంటాడు అని చెప్పేసి వీళ్ళకి. బట్ ఈ పిల్ల ఏం చేసింది, లంచ్ అయిన తర్వాత పిల్లల ఇంటికి వచ్చింది. ఇంకా ఆ పిల్లడు పక్క ప్లాన్తో ఉన్నాడు కదా, ఇంకేం చేశాడు, ఆ పిల్లని తీసుకొని ఇంట్లో ఉన్న 10,000 వాళ్ళ నాన్న ఫోన్ తీసుకొని హైదరాబాద్ బస్సు ఎక్కారు. హైదరాబాద్ బస్సు ఎక్కేసి నైట్ అరౌండ్ 10:30, 11 ఆ సమయంలో దిగారు. ఎక్కడ, వనస్థలిపురం బోర్డర్. మొత్తానికి వీళ్ళకి అవుట్స్కట్ తుక్కుగూడ, బాలాపూరు ఈ ఏరియాలో ఇల్లు దొరుకుతున్న మీరు ఎవరైనా చెప్పారో లేదు, మేము అనాథలమనో ఇంక ఏదైనా కబుర్లు చెప్తే ఈజీగా అనేటువంటి షెల్టర్ ఇస్తారు అనుకున్నారా, కానీ వనస్థలిపురంలో దిగిన వాళ్ళు తుక్కుగూడకు ఆటోలో వెళ్ళారు. అంటే ఖచ్చితంగా వీళ్ళు సినిమాలు చూస్తున్నా చెడిపోయి ఉండాలి, లేదా హైదరాబాద్ ఎవరైనా వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండాలి. లేదు అన్నప్పుడు ఇక తర్వాత మాట్లాడుకుందాం. బట్ వనస్థలిపురంలో దిగి తుక్కుగూడకు వెళ్ళాడంటే మొత్తానికి వీడికి ఏదో క్లారిటీ ఉంది, అదేంటో తెలియాలి. సరే తుక్కుగూడకు వెళ్ళారు. తుక్కుగూడకు వెళ్ళిన తర్వాత ఆ పిల్లోడు ఈ పిల్ల ఇద్దరు కలిసి ఇల్లు వెతుకుతున్నారు. నిజంగా ఇక్కడ ఈ ఆటో డ్రైవర్కి నిజంగా పాదాభివందనం సోదరా, మీకు మాత్రం నిజంగా మీరు దేవుడు అంతే. ఆ ఆటో డ్రైవరు ఆ పిల్లని అబ్జర్వ్ చేసి, ఇంత రాత్రి అంటే కష్టంలే, నాతో ఉందిరు కానీ రండి ఈ నైట్ మా ఇంటికి వెళ్దాం అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళాడు. అదే ఆటో డ్రైవర్ మోసగాడు కనుక అయినట్టయితే,
అదే డ్రైవరు ఈ పిల్లల్ని చంపి వాళ్ళ బాడీలో పాటు అమ్ముకోవాలని అనుకున్నా, లేదు ఈ పిల్లల్ని ఎవరికన్నా అమ్మాలని అనుకున్నా, అసలు ఏమన్నా అయ్యేదా? ఏమన్నా అయ్యేది నథింగ్ బట్ అసలు ఇంకా ఊహించగలం అసలు ఏం జరిగేదో. అందుకే ఆటో డ్రైవర్ దేవుడు అన్న. ఆ ఆటో డ్రైవర్ ప్లేస్ ఒకటి మోసగాడు, ఆ రోహింగ్యాను ఇంక ఎవడన్నా ఉన్నాడు దిక్కుమాలుడు ఉన్నట్టయితే ఏంటి అసలు ఆ పిల్లలు ఇద్దరు ప్రశ్నలు ఏంటి? ఆ పిల్లనేమో ఏమంటారు హ్యూమన్ ట్రాఫికింగ్ ఎవరికి అమ్మేసేవాడు, వ్యభిచార మోటార్కి. ఈ పిల్లనేమో బాడీలో పడిస్తే అమ్మేసేవాడు. అవునా కాదా? ఈ వీడియో చూస్తున్న పిల్లలకు రా నేను చెప్తుంది ఇది. మీరు వెళ్తారమ్మా ఏడకొచ్చాటకి, ఊరుకోరు. మీ బాడీలో పట్స్ అమ్ముకోవడానికి చంపేస్తారు, లేదా బతికుండగానే వెళ్దాం అని చెప్పి పట్టుకెళ్ళిపోయి అక్కడికి బాడీలో పట్టు తీసేస్తారు. ఆడపిల్లలు అయితే వ్యభిచార కోపానికి అమ్మేస్తారు. రే పిల్లలు మీకే, అమ్మాయిలు మీకే. మీరు అమ్మా నాన్న దగ్గర ఉన్నప్పుడే సురక్షితం అమ్మా. అక్కడి నుంచి బయటకు వచ్చారు అంటే మీరు నీ భర్తతో సంతోషంగా ఉండాలా, లేదా అన్నదమ్ముల దగ్గర సురక్షితంగా ఉండాలి. దిక్కుమైన ఫెమినిస్ట్ చొప్పించు కొడతా వాళ్ళని మాత్రం ఇంకోసారి కనుక ఆడపిల్లలు చెడగొడితే మాత్రం వాళ్ళ వల్లే చెడిపోతున్నారు ఆడపిల్లలు అయితే. అదేమంటే సొల్లు కబుర్లు బూతులు రాకూడదు వద్దనుకున్న కంట్రోల్ అవుతున్నారు బాబు. అసలు పిల్లలు ఈ రకంగా ఇంటి నుంచి వెళ్ళిపోతున్నట్టు దిక్కుమనేటువంటి వాళ్ళే కారణం. అదేమంటే పుట్టగానే అమ్మ దగ్గర ఉండిద్ది, ఏదేటప్పుడు నాన్న దగ్గర ఉండిద్ది, తర్వాత అన్న సాయం, స్కూల్లో కాలేజీలో ఫ్రెండ్ సాయం, ఆ తర్వాత మొగుడు, ఆ తర్వాత కొడుకు, అదా మనవడు. ఏంది నొప్పి ఏంది? క్షేమం అందా లేదా? అది మన కల్చర్, మన సొసైటీ. ఆ ప్రతి చోట కూడా ఆడపిల్లని దేవతలాగా చూశారు. పనికి మనల్ని ఎదవల్లారా, పనికి మన మొండల్లారా చెడగొట్టి చేస్తున్నారు కదా ఆడపిల్లలని. అసలు సమాజం భ్రష్టు పెట్టి చేస్తున్నారు కదా. దిక్కుమైనటువంటి ఫ్రీడము, వెస్ట్రన్ కల్చర్, తొక్క తోలంటూ. అసలు ఈ పిల్లల స్టోరీ చూసి చూడగానే రగిలిపోయింది కదా కడుపులో. అసలు వాళ్ళని చెడగొట్టేది ఖచ్చితంగా ఫ్రీడమ్ పెడుతుంది దిక్కుమైన బ్యాచ్. ఆ దిక్కుమైన ఫెమినిస్టులు కొంతమంది పాప ఇంకా ఆటో అతను వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి నెమ్మదిగా అన్నం పెట్టి, ఎవరమ్మా మీరు అసలు ఏంటి అని చెప్పేసి నెమ్మదిగా అడుగుతూ ఉంటే వాళ్ళకి అప్పుడే భయం వేసేసింది. ఎందుకు? ఊరుగాని ఊరు వచ్చారు, వాళ్ళు అనుకున్నది వేరు, ఇక్కడ జరుగుతుంది వేరు, సినిమాలు చూసేది ఇక్కడ ఉండేది వేరు. అర్థమైపోయి ఉన్నది మొత్తం చెప్పేశారు. ఈలోపు ఆ పిల్లల అమ్మ నాన్న ఉన్నారు కదా, పిల్ల ఇంకా రాలేదు ఏంటని చెప్పేసి భయమే స్కూల్కి వెళ్ళారు. అసలు మేము ఈరోజు స్కూల్కే రాలేదన్నారు. అయ్యో భగవంతుడు అని చెప్పేసి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు మొత్తం క్రాస్ చెక్ చేస్తున్న మూమెంట్లో CCTV ఫుటేజ్లో స్కూల్ యూనిఫామ్లో ఆ పిల్లడితో పాటు తిరుగుతూ కనిపించింది. ఈలోపు ఆ పిల్లడు వాళ్ళ అమ్మ నాన్న వచ్చేసారు. ఎందుకు? బర్త్డే కదా, బయట ఎక్కడికైనా వెళ్ళాడేమో అని అనుకున్నారు. తీరా చూస్తే ఇంట్లో 10,000 లేవు, ఫోన్ లేదు, పిల్లవాడు కనిపించట్లా. మొత్తం ఫ్రెండ్స్కి మొత్తం ఎంక్వైరీ చేశారు. సరే బర్త్డే కదా ఎంజాయ్ చేయడానికి తీసుకెళ్ళాడేమో డబ్బులు అని చెప్పేసి అనుకున్నారు. ఆహా అసలు ఎక్కడ లేడు. దాంతో వాళ్ళు భయం వేసేసి పోలీస్ స్టేషన్కి వచ్చారు. తీరా చూస్తే అక్కడ పిల్లల అమ్మ నాన్నలు ఉన్నాయి. మీరేంటంటే మా పిల్లడు కనపట్ల. ఓరే దేవుడు అడుగుతారు ఫ్రెండ్స్ రా బాబు అన్నారు. ఇక ఏమైంది ఏంటంటే ఉన్నది మొత్తం చెప్పేశారు. ఇక పోలీసు మ్యాటర్ అర్థమైపోయింది. ఛాన్స్ ఉంది ఒకే ఒకటి ఏంటి, ఇంకా ఆ సెల్ ఫోన్ సిగ్నల్ ట్రేస్ చేయాలి. ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. ఎప్పుడైతే నైట్ అటు దిగ్గానే ఫోన్ ఆన్ చేశారో ఇక ఇమీడియట్ సిగ్నల్ ఎక్కడ ఉందో చూశారు. లోకల్ పోలీసులు చెప్పారు. ఈలోపు ఆటో డ్రైవర్ కూడా పోలీసులకు ఆల్రెడీ చెప్పేశాడు. వీళ్ళు చెప్తుండగానే మొత్తం జాగ్రత్తగా విని పోలీసులకు ఆల్రెడీ చెప్పాడు. ఆల్రెడీ విజయవాడ పోలీసులు ఆల్రెడీ చెప్పిన హైదరాబాద్ పోలీసులకి. ఇక నెమ్మదిగా వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చుకున్నారు. ఇక అక్కడి నుంచి వాళ్ళ తల్లిదండ్రులకి క్షేమంగా అప్పచెప్పారు. ఇది ఓవరాల్గా. ఇప్పుడు చెప్పండి, పిల్లల్ని చెడగొడుతుంది ఎవరు? పిల్లలని టీచర్లు కొట్టొద్దు. నేను కొడత కూడా అనంటారు బాబు, దాన్ని బుద్ధి చెప్పడం అంటారు. అమ్మ నాన్న ఏమనొద్దు. అదేమంటే బాలల హక్కులు. ఎస్ బాలల హక్కులే. అమ్మ నాన్న చేసుకోవద్దా? కనీసం ప్రేమగా అదమ్మ ఇదమ్మ అని చెప్తున్నప్పుడు వినకపోతే ఓ దెబ్బ కొట్టొద్దా? ఇంకెలా మారతారు? చేతులారా మన సిస్టమ్ ఈరోజు వెస్ట్రన్ కల్చర్ పిచ్చులో పడి, దిక్కుమన ఫ్రీడమ్ మీదలో పడి, వాయు వరుసలు మరుస్తూ, కుటుంబ బంధాల విలువ మర్చిపోయి, ఫ్రీడమ్ పేరుతో పిచ్చు కుక్కలాగా తిరుగుతూ ఉంటున్నారు. వాళ్ళు తిరగటమే కాకుండా అమాయకులు బలి చేస్తూ ఉన్నారు. ఇప్పటి నుంచైనా తల్లిదండ్రులు పిల్లలతో ఫ్రెండ్లీగా ఉంటూ ఒక గంట కనిపెడుతూ జాగ్రత్తగా ఉండండి. పిల్లలకు ఫ్రీడమ్ ఇవ్వండి. జస్ట్ లైక్ గాలిపటం గాలిలో ఎగరేస్తే కింద మీరు తాడుతో పట్టుకున్నట్టు. మీరు ఏం కాదు నీటి చూస్తూ తాడు వదిలేసారా, వెళ్ళిపోయింది. గాలిపటం మన దగ్గర ఉన్నది. ఇంకా బాధ్యత గల లవర్,
అన్నదమ్ముడు, తండ్రి, తల్లి ఎవరైనా కానీ మన అనుకున్న ఒక మనిషిని కనిపెడతామంటే, మన అనుకున్న ఒక మనిషిని కాపాడుకోవటం అంటే, మన అనుకున్న ఒక మనిషి ఫ్రీడమ్ ఇచ్చి వారిని జాగ్రత్తగా మనం చూస్తూ ఉండటం అంటే దాని అర్థం ఇదే. గాలిపట స్వేచ్ఛగా ఎగురుతుంది, దానికి నచ్చినట్టు పోయిద్ది. అది తప్పుడు జరగలుగుతున్నప్పుడు మనం సరి చేస్తాం దారం పట్టుకొని. తేడా ఉంది అనుకున్నప్పుడు జాగ్రత్త కిందకు లాగుతాం. గాలిపట నేను చెయ్యం కదా. సో ప్లీజ్ ఇక నుంచి అన్న పద్ధతిగా ఉందాం, పద్ధతిగా పిల్లల్ని పెంచుతాం, ఓవరాల్గా పిల్లల్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఇవాల్టి పిల్లలే రేపటి మనకి దేవుళ్ళు, దేవతలు, ఈ దేశానికి భాగ్య విధాతలు, భాగ్య ప్రదాతలు, ఇంకా చాలా చాలా పెద్ద పెద్దవి.